నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు, కాబోయే కోటీశ్వర్లకు, మనీ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు ఈ యొక్క నెక్స్ట్ మనీ బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ మనం చూడబోతున్నాం. ఒక నెక్స్ట్ మనీ బిజినెస్ ప్రజెంటేషన్ అనేది మనము ఏ విధంగా చేయొచ్చు, దీంట్లో ఎంత డబ్బులు సంపాదించుకోవచ్చు, అదేవిధంగా ప్రతి నిమిషము మనము డబ్బు ఏ విధంగా సంపాదించవచ్చు అని చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, మన యొక్క పనికి ఎలాంటి అంతరాయం లేకుండా మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో ఆ వర్క్ చేసుకుంటూ మనం యొక్క బిజినెస్ అనేది మనం చేసుకోవచ్చు. దాంతో పాటు మనము ఎంత సంపాదించవచ్చు అని చూసినట్టయితే ఫ్రీ సైన్ అప్ లో కూడా మనకు 3 కోట్ల రూపాయల వరకు సంపాదించవచ్చు. దాంతో పాటు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నట్టయితే 178 కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం. అది మనము చేయాల్సిన పని ఏంటి, ఎంతవరకు చేయొచ్చు, ఎంతవరకు సాధ్యమవుతుంది, సక్సెస్ రేషియో ఏ విధంగా ఉంది అని మనం చూసినట్టయితే కంపెనీ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మనం కంపెనీ పేరు వచ్చేసి నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది అని చూసినట్టయితే కంపెనీ యొక్క స్టార్టింగ్ డేట్ వచ్చేసి 11th December 2013లో స్టార్ట్ అయింది. మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ యొక్క నెక్స్ట్ మనీ యాప్ ఎప్పుడు డెవలప్మెంట్ చేయడం జరిగింది అని చూసినట్టయితే 1st January 2017లో చేయడం జరిగింది. అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసినటువంటి కంపెనీ, డైరెక్ట్ సెల్లింగ్ లో రిజిస్ట్రేషన్ అయినటువంటి కంపెనీ ఈ యొక్క నెక్స్ట్ మనీ. డైరెక్ట్ సెల్లింగ్ ఒక సీరియల్ నెంబర్ 277 ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని చూసినట్టయితే 27th December 2017లో. ఆ తర్వాత చూడొచ్చు మనం కంపెనీ స్టార్ట్ అయిన కేవలం 3 సంవత్సరాలలో 30 లక్షలకు పైగా మెంబర్స్ డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది ఈ యొక్క నెక్స్ట్ మనీ యాప్. దాంతో పాటు మీరు ఇక్కడ చూడొచ్చు, డైరెక్ట్ సెల్లింగ్ లో టోటల్ గా ఇండియాలో 457 కంపెనీలు ఉన్నాయి. ఇక్కడ మనం చూసినట్టయితే 456 కంపెనీలు ప్రొడక్ట్ లో ఉన్నప్పటికీ సర్వీస్ సెక్టర్ లో వచ్చినటువంటి మొట్టమొదటి కంపెనీ నెక్స్ట్ మనీ. మనం ఎప్పుడైతే తెలుసుకున్నాం 277 మన యొక్క సీరియల్ నెంబర్. ఆ తర్వాత కంపెనీ యొక్క విజన్ ఏంటి, కంపెనీ యొక్క మిషన్ ఏంటి, కంపెనీకి ఏ విధంగా విజన్ ఉంది, కంపెనీ ఏం చేయాలనుకుంటుంది, దీంట్లో మనకు ఏమి అవసరం ఉంది, మన యొక్క విజన్ ఏంటి, కంపెనీ యొక్క విజన్ ఏంటి, అది మ్యాచ్ అయిందా లేదా. ఎందుకంటే మనకు కంపెనీ విజన్ మన విజన్ మ్యాచ్ అయినట్టయితే మనము ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు, కంపెనీ యొక్క విజన్ వచ్చేసి ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఈ యొక్క ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఏంటి అని చూసినట్టయితే మన యొక్క అమౌంట్ మనం వేరే వాళ్ళకి పంపించడం, వేరే వాళ్ళ అమౌంట్ మనకు పంపించుకోవడం, ఇప్పుడు మనం ఇది చేయలేం. కానీ మీరు ఇక్కడ చూసినట్టయితే మనకు కంపెనీ యొక్క విజన్ లోనే ఉంది, ఇది RBI దగ్గర ఉంది, ఇది కూడా అది తొందరలోనే ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత చూడొచ్చు, మన ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ ఉంది. ప్రతి వ్యక్తిని ఇక్కడ ఓనర్ గా చేయాలి, ప్రతి వ్యక్తిని ఇక్కడ డెవలప్ చేయాలి అనేది కంపెనీ యొక్క ఉద్దేశం. అది ఏ విధంగా సాధ్యమవుతుంది అని చూసినట్టయితే ఈ కామర్స్ బిజినెస్ ద్వారా B2B విధానం ద్వారా అది సాధ్యమవుతుంది. దాంతో పాటు ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, డిజిటల్ ఇండియా, హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది మీరు డిజిటల్ వర్క్ చేసుకోండి. ఎస్, మీరు డిజిటల్ వర్క్ చేసుకోవచ్చు. దాంతో పాటు హెల్దీ ఇండియా, సరసమైన ధరలకు నాణ్యమైన ప్రొడక్ట్ ఇప్పియాలనేది కంపెనీ యొక్క ఉద్దేశం. దాంతో పాటు మనం ఇక్కడ వెల్దీ ఇండియా, ప్రతి వ్యక్తికి డబ్బులు సంపాదించుకునే అవకాశం అనేది కల్పించాలి. అది మనము ఈ యొక్క నెక్స్ట్ మనీ ద్వారా కనుక మనం సంపాదించినట్టయితే అది మనకు ఈజీగా అయిపోతుంది. దాంతో పాటు ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, కంపెనీ యొక్క అవార్డ్స్ ఏంటి, రివార్డ్స్ ఏంటి, రికగ్నిషన్ ఏంటి అని చూసినట్టయితే రాజీవ్ గాంధీ శిరోమణి అవార్డ్ 2017లో, రాజీవ్ గాంధీ గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డ్ 2019లో. దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు బెస్ట్ స్టార్ట్ ఆఫ్ ద ఇయర్ 2017లో. అదేవిధంగా మన యొక్క మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ షబ్నా ప్రవీణ్ మేడం గారు డిజిటల్ ఉమెన్స్ అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తి మన యొక్క మేనేజింగ్ డైరెక్టర్. దాంతో పాటు మనకు గోల్డెన్ లిఫా అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తి మన యొక్క మేనేజింగ్ డైరెక్టర్ షబ్నా ప్రవీణ్ మేడం గారు. దాంతో పాటు కంపెనీ యొక్క లీగాలిటీస్ ఏంటి, కంపెనీ ఏ విధంగా వర్క్ చేస్తుంది, లీగల్ గానే ఉందా లేదా అని మనం ఇక్కడ చూసినట్టయితే కంపెనీ యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ మనం ఇక్కడ చూడొచ్చు. GST రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, దాంతో పాటు మనకు ఇన్కార్ఫర్మేషన్ సర్టిఫికేట్, అదేవిధంగా MSME అవార్డు,
దాంతో పాటు ఇక్కడ మనకు ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, పాన్ కార్డ్, అదే విధంగా మనకి ఇక్కడ ఈ యొక్క సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికేట్ ఉన్నటువంటి కంపెనీ ఈ యొక్క నెక్స్ట్ మనీ. దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు మనం ఐఎస్ఓ సర్టిఫికేట్, దాంతో పాటు ఎంఎస్సి అవార్డ్. అదే విధంగా మనకు కంపెనీ అంటే నెక్స్ట్ మనీ అంటే ఏంటి? వాట్ ఈస్ నెక్స్ట్ మనీ అని మనం చూసినట్టయితే, మనం దీని యొక్క డీటెయిల్స్ గనక వెళ్ళినట్టయితే, నెక్స్ట్ మనీ యొక్క ఫీచర్స్ ఏంటి అని మనం చూసినట్టయితే, ప్రతి ట్రాన్సాక్షన్‌లో మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. అదే విధంగా మనకు రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి. దాంతో పాటు మనం డౌన్‌లోడ్ చేసుకున్న మనము వేరే వాళ్ళకి షేర్ చేసినా కూడా మనకు రివార్డ్ పాయింట్స్ వస్తాయి. అదే విధంగా డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. బిల్ పేమెంట్స్‌తో కావచ్చు, నెక్స్ట్ షాపీలో కావచ్చు మనకు ఇక్కడ డిస్కౌంట్ పాయింట్స్ రావడం జరుగుతుంది. అదే విధంగా ఈ వాలెట్ ఫెసిలిటీ ఉంది. ఈ కామర్స్ బిజినెస్ మనకు ఈ కామర్స్ బేస్డ్ బిజినెస్ ఇది. దాంతో పాటు అన్ని రకాల రీచార్జెస్ అనేవి చేయొచ్చు. దాంతో పాటు అన్ని రకాల బిల్ పేమెంట్స్ అనేవి చేయొచ్చు. భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా మనం అన్ని రకాల బిల్ పేమెంట్స్ కూడా చేయొచ్చు. అదే విధంగా అన్ని రకాల బస్ బుకింగ్స్, దాంతో పాటు ఫ్లైట్ బుకింగ్ కూడా చేసుకునే అవకాశం ఉంది. మర్చెంట్ ఫెసిలిటీ ఉంది. దాంతో పాటు మనము షాప్ వాళ్ళకి ఇవ్వచ్చు, సర్వీసెస్ వాళ్ళకి ఇవ్వచ్చు. అదే విధంగా మనకు నెక్స్ట్ షాపీ ద్వారా ఇక్కడ ఈ యొక్క కంపెనీ డెవలప్ చేసినటువంటి పోర్టల్ అండి నెక్స్ట్ షాపీ. దాంతో పాటు ఆఫర్స్ అండ్ టై అప్స్ లో కనుక మనం చూసినట్టయితే మల్టిపుల్ అదర్ పోర్టల్ ఉంది ఇక్కడ. ఈ యొక్క ఇన్సూరెన్స్ కావచ్చు మనకు, దాంతో పాటు మనం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ గనక మనము నెక్స్ట్ మనీలో ఆఫర్స్ అండ్ టై అప్స్ అనే సెక్షన్ ద్వారా చేసినట్టయితే మనకు ఎక్స్‌ట్రా క్యాష్ బ్యాక్ కూడా రావడం జరుగుతుంది. దాంతో పాటు మనకి ఇక్కడ బిగ్ ఇన్‌కమ్ ఆపర్చునిటీ ఉంది. నెక్స్ట్ మనీ ఒక యూనిక్ సెల్లింగ్ పాయింట్ గనుక మనం చూసినట్టయితే ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు బిగ్ ఇన్‌కమ్ ఆపర్చునిటీ. దాంతో పాటు అప్లికేషన్ పైన మనము ఈ యొక్క సర్వీసెస్ వాడుకోవచ్చు. డైరెక్ట్ సెల్లింగ్‌లో వచ్చినటువంటి మొట్టమొదటి కంపెనీ ఈ యొక్క నెక్స్ట్ మనీ. అదే విధంగా మనం ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మన యొక్క అలవాట్లను చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. మన యొక్క బ్రాండ్స్‌ని చేయాల్సిన అవసరం లేదు. సేమ్ ప్రొడక్ట్, సేమ్ సర్వీస్ కానీ ఇక్కడ నుంచి వాడినట్టయితే మనకు బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది. అదే విధంగా మనకి ఈ కామర్స్ బేస్డ్ బిజినెస్ ఇది. దాంతో పాటు ఇన్‌స్టంట్ ఎర్నింగ్ ఉంది. ఇన్‌స్టంట్ విత్‌డ్రాస్ ఉంది. అదే విధంగా నామినేషన్ ఫెసిలిటీ ఉంది. దాంతో పాటు లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ ఉంది ఫ్రెండ్స్. అదే విధంగా ఈజీ టు బిల్డ్ మేనేజ్ మనకు టీమ్ నెట్వర్క్ అనేది ఇక్కడ ఉండడం జరుగుతుంది. డిజిటల్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మనం ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. మనము ఒక డిజిటల్‌లో మనం ఇంటి దగ్గర కూర్చొని మనం ఈ యొక్క డబ్బు అనేది సంపాదించుకునే అవకాశం. దాంతో పాటు మనం ఏ విధంగా స్టార్ట్ చేయాలి? స్టార్ట్ చేయడం ద్వారా మనకు బెనిఫిట్ ఏంటి అని మనం చూసినట్టయితే, ఇక్కడ మీకు ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళ యొక్క రెఫరల్ నేమ్ ద్వారా మీరు సైన్ అప్ చేసుకోవచ్చు. మీరు ఫస్ట్‌లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ ఇన్నోవేటివ్ వే ఆఫ్ ఎర్నింగ్ అని ఎంటర్ చేసినట్టయితే మీకు ఈ యొక్క అప్లికేషన్ కనిపించడం జరుగుతుంది. దీన్ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ సైన్ అప్ చేసుకోవాలి. సైన్ అప్ ఏ విధంగా చేయాలి? సైన్ అప్ ప్రాసెస్ ఏంటి అని చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ స్టెప్‌లో మీరు మీకు ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళ యొక్క రిఫరల్ నేమ్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత సెకండ్ స్టెప్‌లో మీ యొక్క మొబైల్ నంబర్, థర్డ్ స్టెప్‌లో మీ యొక్క ఈమెయిల్ ఐడీ, ఫోర్త్ స్టెప్‌లో మీరు ఒక యూజర్ నేమ్ అనేది క్రియేట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మీ యొక్క పాన్ కార్డ్ పైన మీ పేరు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఎంటర్ చేయండి. దాంతో పాటు మీరు ఇక్కడ చూడొచ్చు మీ యొక్క పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకున్నది మొబైల్ నంబర్ ఉన్నా పర్లేదు. అక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దాంతో పాటు అక్కడ లెఫ్ట్ సైడ్ డబుల్ టచ్ చేసేసి మీరు సైన్ అప్ చేసుకోండి. సైన్ అప్ చేసుకోవడం ద్వారా మనకు బెనిఫిట్ ఏంటి అని చూసినట్టయితే మనకు రివార్డ్ పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది. 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ఆ తర్వాత మీరు వేరే వాళ్ళకి రెఫర్ చేసినప్పుడు కూడా మీకు 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. దాంతో పాటు మీరు ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకున్నప్పుడు 1500 వస్తాయి. ఇక్కడ మీరు ఫ్రీ సైన్ అప్‌లో మనం ఏమేం చేయొచ్చు అని చూసినట్టయితే ఫ్రీ సైన్ అప్‌లో మనకు ఆఫర్స్ అండ్ టై అప్స్‌ల ద్వారా మనము అమెజాన్‌లో షాపింగ్ చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేసుకోవచ్చు. దాంతో పాటు మనం ఇక్కడ మంత్రాలో షాపింగ్ చేసుకోవచ్చు. ఇన్సూరెన్స్ పోర్టల్ ప్రతి దాంట్లో మనకు ఈ యొక్క క్యాష్ బ్యాక్ అనేది రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఎక్స్‌ట్రా క్యాష్ బ్యాక్ అనేది మనం డైరెక్ట్‌గా అమెజాన్‌లో షాపింగ్ చేసుకుంటే ఓన్లీ అక్కడ మనకు ప్రొడక్ట్ మాత్రమే వస్తుంది. కానీ మనము నెక్స్ట్ మనీ ద్వారా అమెజాన్‌లో షాపింగ్ చేసుకుంటే మనకు ప్రొడక్ట్ వస్తుంది, క్యాష్ బ్యాక్ వస్తుంది. దాంతో పాటు ఇక్కడ ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకుంటే మనకి ఏం బెనిఫిట్ జరుగుతుంది అని చూసినట్టయితే ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవడం ద్వారా మనకు రూ. 1770 మనం వన్ టైమ్ పే చేసినందుకు మనకు కంపెనీ తరపు నుంచి 1550 రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి. ఆ తర్వాత మనము 270 అనేది జీఎస్టీ అనేది పే చేస్తున్నాం. దాన్ని పే చేయడం ద్వారా బెనిఫిట్ ఏ విధంగా ఉంది మనం చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, మనం అది ఏ విధంగా పే చేయొచ్చు. మనకు రైట్ సైడ్ డౌన్‌లో యెల్లో కలర్‌లో వాలెట్ అని ఉంటుంది. దానిపైన టచ్ చేయండి. ఆ తర్వాత మనం ఇక్కడ చూసినట్టయితే
యాడ్ మనీ అని ఉంటుంది. యాడ్ మనీ పైన టచ్ చేసేసి మనం 77 పైన టచ్ చేసిన తర్వాత మనకు గేట్‌వే ఓపెన్ అవుతుంది. అది ఐసీఐసీ పే ఓపెన్ చేసేసి మనం అక్కడ మన యొక్క అమౌంట్ ఎక్కడైతే ఉందో క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా మన డీటెయిల్స్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి మనము మన యొక్క అమౌంట్‌ని దీంట్లోకి తీసుకొచ్చిన తర్వాత మనం అప్‌గ్రేడ్ చేసుకోవాలి. అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా మనకు బెనిఫిట్ ఏంటి అని చూసినట్టయితే సర్వీసెస్ పైన గ్యారంటీడ్‌గా క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ తర్వాత మనకు లైఫ్ టైమ్ మనకు వితౌట్ టర్మ్స్ అండ్ కండిషన్ ద్వారా మనకు క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. అదే విధంగా రివార్డ్ పాయింట్స్ 1550 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. దాంతో పాటు 1 రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1. దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు. ఈ యొక్క వచ్చిన రివార్డ్ పాయింట్స్‌ని ఎక్కడ యూజ్ చేయొచ్చు అని చూసినట్టయితే మనకు రీచార్జ్ సెక్షన్‌లో 1% రివార్డ్ పాయింట్స్, 2% క్యాష్ బ్యాక్. ఆ తర్వాత మనం బుకింగ్స్ పైన హోటల్స్ బుకింగ్, ఫ్లైట్ బుకింగ్స్ ఏదైతే ఉందో మనము 2% నుంచి మనకు 4% వరకు మనము రివార్డ్ పాయింట్ యూజ్ చేయొచ్చు. ఆ తర్వాత 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. అదే విధంగా మీరు ఇక్కడ చూడొచ్చు ఆఫర్స్ అండ్ టై అప్స్‌లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ 0.5% నుంచి 10% వరకు క్యాష్ బ్యాక్ కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇక్కడ మనకు ఎలాంటి రివార్డ్ పాయింట్స్ అనేది యూజ్ కావు. దాంతో పాటు నెక్స్ట్ షాపీ ఏదైతే ఉందో మనకు కంపెనీ పోర్టల్ అండి. దీంట్లో 10-70% మనము రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చు. 10-20% క్యాష్ బ్యాక్ వస్తుంది. దాంతో పాటు మనము 100% ఎంఆర్‌పీ పైన మనం డిస్కౌంట్ పాయింట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా మనం ఇక్కడ 25% డిస్కౌంట్ పాయింట్స్ ఏదైతే ఉందో భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ఏదైతే మనం పే చేస్తున్నామో అక్కడ 25% అనేది డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. ఇక్కడ ఎలాంటి రివార్డ్ పాయింట్స్ యూజ్ కావు. దాంతో పాటు ఎలాంటి క్యాష్ బ్యాక్ కూడా రాదు. ఇక్కడ మనము మొబైల్, పోస్ట్ పెయిడ్ మొబైల్, ఆ తర్వాత మనము ఎలక్ట్రిసిటీ, గ్యాస్ బుకింగ్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు. దాంతో పాటు ఇక్కడ మనకు డైరెక్ట్‌గా మనం రెఫర్ చేసినట్టయితే రెఫర్ అండ్ ఎర్న్‌లో 20% వస్తుంది. 1500 పైన 20% అంటే ₹300. ఇది కూడా మనము డైరెక్ట్‌గా బ్యాంకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్‌గా మనం ఒక 5 మందికి రెఫర్ చేసాము. 1500 వచ్చింది. డైరెక్ట్ మనము ఐఎంపీస్ కానీ, నెఫ్ట్ కానీ చేసుకునే అవకాశం ఉంది ఫస్ట్ లెవెల్‌లో. ఆ తర్వాత సెకండ్ లెవెల్‌లో వీళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు రెఫర్ చేసినట్టయితే వాళ్ళ పైన మనకు ₹30 వస్తుంది. ఇక్కడ మనకు ఐఎంపీఎస్ చేసుకోవచ్చు, నెఫ్ట్ చేసుకోవచ్చు. ఇది 750 2% 1500 పైన 2% అంటే ₹30. ఆ తర్వాత మనకు లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ ద్వారా టోటల్‌గా రిఫరల్ ఇన్‌కమ్ 74% మనకు ₹1500 74% ఇన్‌స్టంట్‌గా పేమెంట్ చేసేస్తుంది కంపెనీ. ఆ తర్వాత ఇంకొక 6% అనేది నైట్ 12 తర్వాత రాయల్టీ రూపకంగా ఇచ్చేస్తుంది. ఇంకో 10% అనేది మనకు గోవా ప్రోగ్రామ్ అని, దుబాయ్ ప్రోగ్రామ్ అని పక్కన పెట్టేస్తుంది. ఆ తర్వాత ఇంకో 10%లో 3.75% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్. ఫస్ట్ లెవెల్‌లో 20%, సెకండ్ లెవెల్‌లో 2%, థర్డ్ లెవెల్‌లో 3%, ఈ విధంగా 74%. ఇక్కడ రైట్ లేదు, లెఫ్ట్ లేదు, పీవీ లేదు, బీవీ లేదు, సీలింగ్ లేదు, ట్రిమ్మింగ్ లేదు. అన్‌కండిషనల్ ఇన్‌కమ్, అల్టిమేట్ ఇన్‌కమ్ తీసుకునే అవకాశం అనేది ఉంది. ఆ తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు. టోటల్‌గా 178 సీఆర్ సంపాదించుకునే అవకాశం అనేది నెక్స్ట్ మనీ కల్పిస్తుంది ఫ్రెండ్స్. దాంతో పాటు మీరు ఇక్కడ చూడొచ్చు సక్సెస్ రేషియో ఏ విధంగా ఉంది అని మనం చూసినట్టయితే 10% మనము సక్సెస్ అయితామా, 100% సక్సెస్ అయితామా మన పైనే డిపెండ్ అయింది. మనం గనక 100% సక్సెస్ అయినట్టయితే మనకు 178 కోట్లు వస్తుంది. కానీ మనం ఒక 10% సక్సెస్ అయినా 17,80,00,000 వస్తుంది. మనం 1% సక్సెస్ అయినా మనము ₹2,00,00,000 తీసుకునే అవకాశం అనేది కల్పిస్తుంది నెక్స్ట్ మనీ. 0.1% సక్సెస్ అయినా 17,80,000 తీసుకునే అవకాశం అనేది కల్పిస్తుంది నెక్స్ట్ మనీ. ఆ తర్వాత మనం ఇక్కడ చూడొచ్చు మనము ఆఫ్టర్ 10 లెవెల్ ఏ విధంగా సంపాదించొచ్చు. 10 లెవెల్ తర్వాత పరిస్థితి ఏంటి సార్ అని చూసినట్టయితే చూడండి, మీరు డైరెక్ట్‌గా తీసుకొచ్చిన 5 మందిని ప్రైమ్ మెంబర్ చేసి ఒక్కొక్క లెవెల్‌లో ఒక్కొక్కరు ప్రైమ్ మెంబర్ అయిన 10థ్ లెవెల్ వరకు మనం ఇక్కడ సిల్వర్ స్టార్ రాయల్టీ అచీవర్ కావచ్చు. సిల్వర్ స్టార్ రాయల్టీ అచీవర్ అయినందుకు మనకు బెనిఫిట్ ఏంటి అని చూసినట్టయితే 1% వస్తుంది. ఆఫ్టర్ 10 లెవెల్ అన్లిమిటెడ్ డెప్త్ మనకు ₹15 వస్తుంది పర్ ఐడీ పైన. ఆ తర్వాత చూడొచ్చు మనము దీంట్లో కూడా మన సాలరీ కూడా తీసుకునే అవకాశం ఉంది. ఒక సాలరీ అనేది మనకి ఏ విధంగా వస్తుంది అని చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, 1500 పైన మనకు ₹15 ఏ విధంగా వచ్చిందో 1%, అదే విధంగా మన కంపెనీ టర్నోవర్ నుంచి 1% అనేది రావడం జరుగుతుంది కంపెనీ టర్నోవర్ నుంచి. అది ఎవరికి ఇస్తారంటే ఎవరైతే సిల్వర్ స్టార్ రాయల్టీ అచీవర్ ఉన్నారో ₹2,500 గనక సంపాదించినట్టయితే వాళ్ళకు కంపెనీ టర్నోవర్ నుంచి 1% అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు టీమ్ రాయల్టీ ఏదైతే ఉందో లీడర్‌షిప్ బోనస్ ఎవరికి ఇస్తారు అని చూసినట్టయితే ఎవరైతే 5 మందిని తీసుకొచ్చి వాళ్ళు ప్రైమ్ మెంబర్ చేసి వాళ్ళ ద్వారా 5 మందిని చేయించినట్టయితే మీకు అక్కడ లీడర్‌షిప్ బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క లీడర్‌షిప్ బోనస్ ఇవ్వడం ద్వారా బెనిఫిట్ ఏంటి అని చూసినట్టయితే వాళ్ళు సంపాదించిన దాంట్లో ఎవ్రీ డే వస్తుంది 10% వస్తుంది.
ఎవ్రీడే 10% అనేది రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. దాంతో పాటు మనం ఇక్కడ చూడొచ్చు గోల్డ్ రాయల్టీ. గోల్డ్ రాయల్టీ మనం తీసుకోవాలి అనుకుంటే మనకి చేయాల్సిన పని ఏంటి అంటే చూడండి ఫ్రెండ్స్, గెట్ 2% ఆఫ్టర్ 10 లెవెల్ అన్లిమిటెడ్ డెప్త్ మనకి ఇక్కడ గోల్డ్ రాయల్టీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకు బెనిఫిట్ ఏంటి? మనం ఏ విధంగా చేయొచ్చు అని చూసినట్టయితే మనం తీసుకొచ్చిన 5 మందిని మనము సిల్వర్ స్టార్ రాయల్టీ ఎలిజిబుల్ చేసినట్టయితే మనకి ఇక్కడ గోల్డ్ స్టార్ రాయల్టీ అనేది కావడం అనేది జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు 30 రూపీస్ ఆఫ్టర్ 10 లెవెల్ అన్లిమిటెడ్ డెప్త్ మనకు అనేది రావడం జరుగుతుంది పర్ ఐడి పైన. దాంతో పాటు సాలరీ కూడా తీసుకునే అవకాశం ఉంది. 5000 రూపీస్ ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళకి కంపెనీ టర్న్ ఓవర్స్ అనేది సాలరీ రూపకంగా రావడం జరుగుతుంది. దాంతో పాటు టీమ్ రాయల్టీ ఇన్కమ్ డైమండ్ స్టార్ రాయల్టీ గెట్ ఆఫ్టర్ 10 లెవెల్ అన్లిమిటెడ్ డెప్త్ 3% 45 రూపీస్ ఆఫ్టర్ 10 లెవెల్ 45 రూపీస్ పర్ ఐడి పైన. మనము ఈ యొక్క డైమండ్ స్టార్ కావాలంటే మనం తీసుకొచ్చిన వాళ్ళే కాదు, డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో 10 లెవెల్లలో 5 మందిని మనం గోల్డ్ స్టార్ చేసినట్టయితే మనం డైమండ్ స్టార్ అనేది కావడం జరుగుతుంది. ఈ యొక్క డైమండ్ స్టార్ చేయడం ద్వారా మనకు బెనిఫిట్ ఏంటి అని చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, మనకు సాలరీ కూడా తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ ఎంతమంది అయితే డైమండ్ స్టార్ ఉన్నారో అందరికీ కూడా వాళ్ళు 25,000 సంపాదించినట్టయితే వాళ్ళకు ఈ యొక్క కంపెనీ టర్న్ ఓవర్స్ అనేది 1% అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత కంపెనీ రాయల్ క్రౌన్ ఏదైతే మనకు క్రౌన్ డైమండ్ ఉందో కంపెనీ టర్న్ ఓవర్స్ 1%. ఎంతమంది క్రౌన్ డైమండ్స్ ఉన్నారో అంతమందికి ఈక్వల్ గా అనేది డివైడ్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనము ఈ యొక్క నెక్స్ట్ మనీలో కనుక మనం చూసినట్టయితే టర్న్ ఓవర్ నుంచి 1% అనేది ఇవ్వడం జరుగుతుంది. గత 3 నెలల్లో ఒక్కొక్క క్రౌన్ డైమండ్ ఇన్కమ్ చూసినట్టయితే 3,30,000 ఒక నెలకు. 3 నెలలకు 10 లక్షల రూపాయలు తీసుకుంటూ కూడా నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ. అంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఫ్రెండ్స్ ఈ యొక్క నెక్స్ట్ మనీ. దాంతో పాటు ఇక్కడ మనం రీపర్చేస్ ఇన్కమ్ చూడొచ్చు. ఈ రీపర్చేస్ ఇన్కమ్ ఏ విధంగా ఉంటుంది? ఒక పర్సన్ నుంచి 0.25 పైసా వచ్చిన మన పర్ డే ఇన్కమ్ 25,000 రూపీస్ అది ఏ విధంగా వస్తుందని చూసినట్టయితే మన ఒక టీం కనుక మన యొక్క 1 lakh టీం అయినట్టయితే దాంట్లో మనకు ఒక పర్సన్ పైన 0.25% వచ్చిన పర్ డే ఇన్కమ్ 25,000 అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ మనకి ఏ విధంగా చూడొచ్చు అని చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, మనం ఎగ్జాంపుల్ మనం చూసినట్టు ఒక 1000 రూపీస్ మనము రీఛార్జ్ చేయాలంటే ఒక 10 రూపీస్ మనకు రివార్డ్ పాయింట్ చూస్ అయినట్టయితే చూడండి మనకు 990 రూపాయలు. ఆ తర్వాత 2% క్యాష్ బ్యాక్ వస్తుంది అంటే 20 రూపాయలు. ఆ తర్వాత అది ఫైనల్ రీఛార్జ్ ఒక 970 రూపాయలు. చూడండి ఫ్రెండ్స్, రీపర్చేస్ ఇన్కమ్ మనం చూసినట్టయితే ఇక్కడ మనము చూడొచ్చు ఫ్రెండ్స్. రీపర్చేస్ ఇన్కమ్ అనేది మనకు 20 రూపీస్ వచ్చింది అనుకోండి, దాంట్లో మనకు 25% అది డివైడ్ చేసినట్టయితే 5 రూపీస్. ఆ యొక్క 5 రూపీస్ ను మనము 10 లెవెల్ డివైడ్ చేసినట్టయితే 0.50 పైసా. చూడండి మనం దాంట్లో కూడా మనం ఇంకా డిస్కౌంట్ చేసాము. 10 రూపీస్ వచ్చిన మనకు 2.5 పైసా మనం 10 లెవెల్ డివైడ్ చేసిన చూడండి ఫ్రెండ్స్ 0.25 పైసా వచ్చిన మన యొక్క ఇన్కమ్ పర్ డే 25,000 పాసివ్ ఇన్కమ్ తీసుకునే అవకాశం అనేది ఈ యొక్క నెక్స్ట్ మనీ అనేది కల్పిస్తుంది. అది ఏ విధంగా కల్పిస్తుంది, మనం ఎంత తీసుకోవచ్చు మనం చూసినట్టయితే ఇక్కడ మనం చూడొచ్చు. ఒక రీపర్చేస్ ఇన్కమ్ తో పాటు మనం ఇక్కడ మర్చెంట్ ఇన్కమ్ కూడా తీసుకునే అవకాశం ఉంది. ఈ యొక్క మర్చెంట్ ఇన్కమ్ ఏ విధంగా ఉంటుంది అని చూసినట్టయితే ఈ యొక్క మర్చెంట్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. దీని యొక్క క్రైటీరియా అనేది ఫ్రీ. దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు ఒక 10% డిస్కౌంట్ అనేది ఇవ్వాలి మర్చెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. అది మర్చెంట్ వాళ్ళకు 10% డిస్కౌంట్ ఇవ్వడం ద్వారా బెనిఫిట్ ఏం జరుగుతుంది అని చూసినట్టయితే మన ఏరియాలో ఏవైతే షాప్స్ ఉన్నాయో మన ఏరియాలో ఉన్నటువంటి షాప్స్ కనుక మనము ఈ యొక్క నెక్స్ట్ మనీ మర్చెంట్ కనుక ఇప్పించినట్టయితే మనకు బెనిఫిట్ ఏ విధంగా జరుగుతుంది అని చూసినట్టయితే వాళ్ళకు న్యూ కస్టమర్స్ అనేది రావడం జరుగుతుంది. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే ఒక 1000 రూపీస్ మనము ఒక ఎగ్జాంపుల్ మనకు 1000 రూపీస్ కనుక మనము అక్కడ పర్చేజ్ చేసినట్టయితే 7.5% రివార్డ్ పాయింట్ చూస్ చేసుకోవచ్చు. అంటే మనకు ఒక 75 రూపీస్ మైనస్ అయిపోయింది. అంటే మనం ఎంత పే చేస్తున్నాము అని చూసినట్టయితే అక్కడ మనము 925 రూపాయలు పే చేస్తున్నాం. 925 రూపీస్ మనం అక్కడ పే చేసినప్పుడు అక్కడ మనకు కంపెనీ ఎవరైతే మనకు మర్చెంట్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క మర్చెంట్ కనుక మనం చూసినట్టయితే ఎంత పే అయింది అని చూసినట్టయితే ఓన్లీ 900 రూపీస్. అంటే 25 రూపాయలు ఎక్కడ వెళ్ళింది అని చూసినట్టయితే ఇక్కడ చూడొచ్చు మనము దాని యొక్క వర్కౌట్ ఏ విధంగా అవుతుంది. 25 రూపీస్ ఏ విధంగా వర్కౌట్ అయింది అని చూసినట్టయితే ఇక్కడ ఎగ్జాంపుల్ ఒక 10% డిస్కౌంట్ 100 రూపీస్ పైన మనం చూసినట్టయితే
ఎవరైతే మర్చెంట్ ఉన్నారో, ఎవరైతే యూజర్స్ ఉన్నారో నెక్స్ట్ మనీ యూజర్స్ 7.5% వాళ్ళకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ మనీ యూజర్ అప్లైన్‌కు 0.5%, కంపెనీ రాయల్టీ 0.5%, మర్చెంట్‌కు 90%, ఆ తర్వాత మర్చెంట్ రెఫరల్‌కు 1%, మర్చెంట్ రెఫరల్ అప్లైన్‌కు 0.5%. చూడండి ఫ్రెండ్స్, ఎంత మందికి లాభం ఉంది, ఎంత బెనిఫిట్ ఉంది. ప్రతి ఒక్కరికి బెనిఫిట్ అయ్యే అవకాశం అనేది నెక్స్ట్ మనీ కల్పిస్తుంది. ఆ తర్వాత మనం ఇక్కడ చూడొచ్చు, వన్ క్యూఆర్ కోడ్ ఫర్ ఆల్. గూగుల్ పే, ఫోన్ పే, భారత్ పే ఏ విధంగానో మన నెక్స్ట్ మనీ కూడా మన క్యూఆర్ కోడ్ ద్వారా మనం పే చేయొచ్చు. కానీ ఇక్కడ పే చేసినందుకు బెనిఫిట్ ఏంటి అంటే ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు, అది ఏ విధంగా పే చేయాలి, ఏ విధంగా యాడ్ చేయాలి అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు లైవ్ లో ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు నెక్స్ట్ కామర్స్ అనేది, ఈ యొక్క నెక్స్ట్ కామర్స్ అనేది నెక్స్ట్ మనీ యాప్ లోనే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ రివార్డ్ పాయింట్స్ మనము యూజ్ చేసుకోవచ్చు, క్యాష్ బ్యాక్ వస్తుంది, డిస్కౌంట్ పాయింట్స్ కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి షాపింగ్ చేయడం ద్వారా మనము ఏ ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు అని చూసినట్టయితే మఫట్లాల్, బజాజ్, ఇస్కాన్, నీరోలిఫ్ ఇవి ఇప్పుడు ప్రస్తుతం అవైలబుల్ ఉన్న ప్రొడక్ట్స్. ఆ తర్వాత అప్కమింగ్ చూసినట్టయితే హావెల్స్, జేబిఎల్, ప్రోగ్ ఇవన్నీ కూడా అప్కమింగ్. దాంతో పాటు మనం లైవ్ ట్రాకింగ్ ఏ విధంగా చేయొచ్చు, దీని యొక్క బెనిఫిట్ ఏంటి అనేది మనం ఇక్కడ చూడొచ్చు. మనం ప్రొడక్ట్ బుక్ చేసుకున్న నుంచి మనకు ప్రొడక్ట్ డెలివరీ అయ్యేంత వరకు ఇక్కడ మనము లైవ్ ట్రాకింగ్ కూడా చేయొచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ మనీ డెబిట్ కార్డ్, నెక్స్ట్ మనీ ఒక ఏటీఎం కార్డ్ అనేది మనం ఇక్కడ తీసుకోవచ్చు. డెబిట్ కార్డ్ అంటే ఇది తీసుకోవడం ద్వారా బెనిఫిట్ ఏంటి, దీని యొక్క కాస్ట్ ఎంత ఉంటుంది అని చూసినట్టయితే దీని యొక్క కాస్ట్ చూడొచ్చు ఫ్రెండ్స్. మనము ఒక 3 రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఒక 100 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది అంటే దాంట్లో 25% 10 లెవెల్ కూడా డివైడ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత సెకండ్ పాయింట్ వచ్చేసి ఎవరైతే 2% ఇక్కడ బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే రిడీమబుల్ అమౌంట్ దీంట్లో యాడ్ చేసుకుంటారో వాళ్ళకు 2% ఎక్స్ట్రా మనకు క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు 10 లెవెల్ డివైడ్ అనేది కూడా 25% అనేది డివైడ్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు థర్డ్ బెనిఫిట్, ఈ యొక్క కార్డ్ ఎక్కడ స్వైప్ చేసినా కూడా మనకు క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. దాంతో పాటు మనకు అది ఎంత వస్తుంది అని చూసినట్టయితే 0.4%, దాంట్లో కూడా 25% 10 లెవెల్ డివైడ్ కూడా చేయడం జరుగుతుంది. దీన్ని ఏ విధంగా పర్చేజ్ చేసుకోవాలి, దీని కాస్ట్ ఎంత అని చూసినట్టయితే ఇది 900. ఆ తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, దీంట్లో మనం 300 రూపీస్ రివార్డ్ పాయింట్ చూస్ చేసుకోవచ్చు. 100 రూపీస్ డెలివరీ ఛార్జ్ పడుతుంది. అంటే 1000 రూపీస్ కంటే ఎక్కువ ఉంటే డెలివరీ ఛార్జ్ అనేది పడదు. మనం ఇక్కడ ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత మళ్ళీ 100 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే మనకు టోటల్ ఒక 900 మనకు 500 రూపీస్ కి యొక్క కార్డ్ పడ్డట్టు. దాంతో పాటు మనము వర్చువల్ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆధార్ నంబర్ ఏ విధంగా ఎంటర్ చేయాలి, ఓటీపీ ఏ విధంగా ఎంటర్ చేయాలి, దాంతో పాటు ఇక్కడ మనము సివి నంబర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం సివి నంబర్ ఏ విధంగా చూడొచ్చు, అమౌంట్ ఏ విధంగా లోడ్ చేసుకోవచ్చు అనేది మనం ఇక్కడ చూడొచ్చు. దాంతో పాటు ఇక్కడ మనకు నెక్స్ట్ మనీ ఈ యొక్క డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జెన్ కార్డ్ అప్లికేషన్ అండి. ఇక్కడ కూడా మనము ఈ యొక్క కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసేసి ఇక్కడ నుంచి కూడా మనము యొక్క ట్రాన్సాక్షన్ అనేది చేసుకునే అవకాశం అనేది కల్పిస్తుంది. ఇది ఎక్స్ట్రా యాప్, ఇది మనకు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంతో పాటు ఇక్కడ మనకు నెక్స్ట్ షాపింగ్ ఉంది. ఈ యొక్క నెక్స్ట్ షాపింగ్ అనేది మనకి ఇక్కడ రీపర్చేస్ ఇన్కమ్ అండి. మనము గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఏవైతే ప్రొడక్ట్స్ వాడుతున్నామో ఆ యొక్క ప్రొడక్ట్స్ కనుక మనం నెక్స్ట్ షాపింగ్ ద్వారా మనం యూజ్ చేసినట్టయితే మనకు ఏ విధంగా బెనిఫిట్ జరుగుతుంది అని మనం ఇక్కడ చూడొచ్చు. చూద్దాం ఫ్రెండ్స్, మనము ఈ యొక్క బ్రాండ్స్ ఏ బ్రాండ్స్ ఉన్నాయి, ఏమిటి సంబంధించిందని చూసినట్టయితే నెక్స్ట్ షాపీలో గోయింగ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, నెక్స్ట్ స్టైల్ ఉంది, జెలక్ జర్మనీ ఉంది, వాల్మార్ట్ ఉంది, నెక్సీ ఉంది. అయితే ఈ యొక్క నెక్సీ కావచ్చు, గోయింగ్ కావచ్చు, ఇవన్నీ ఏ ప్రొడక్ట్స్ అని చూసినట్టయితే గోయింగ్ బ్రాండ్స్ వచ్చేసి క్వాలిటీ సప్లిమెంట్స్, హానెస్ట్ ప్రైజ్ లో ఉన్నాయి, ఫుడ్ సప్లిమెంట్స్. మనం జీవితంలో ఏదైతే ఆహారం తీసుకుంటున్నామో దానికి సంబంధించిన దాంట్లో ఏవైతే ప్రోటీన్స్ లేవో మనం ఈ యొక్క సప్లిమెంట్స్ ద్వారా మనము ఆ యొక్క ప్రోటీన్స్ అనేది తీసుకోవచ్చు. అది స్లిమ్ డిటాస్ కావచ్చు, గ్రీన్ కాఫీ కావచ్చు, గ్రీన్ టీ కావచ్చు, వే స్లిమ్ కావచ్చు, మనకు మొరింగా కావచ్చు, ఇవన్నీ ప్రోటీన్ పౌడర్ కావచ్చు, ఇవన్నీ మనము నెక్స్ట్ షాపింగ్ ద్వారా తీసుకోవచ్చు. ఇది బైనరీ సిస్టమ్ లో కూడా మనకి రావడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు జిలెక్ జర్మనీ, ఇక్కడ వాల్మార్ట్, అంటే మనకి యోగా వాల్మార్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనకు తీసుకోవచ్చు నెక్స్ట్ షాపింగ్ లో. దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టైల్ అనేది ఇక్కడ మనకు షర్ట్స్ కావచ్చు, టైస్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ షాపింగ్ లోనే ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు. దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు సేవింగ్ ఇన్కమ్ ఏ విధంగా అవుతుంది. మనం రెగ్యులర్ గా ప్రొడక్ట్ పర్చేజ్ చేసినప్పుడు మనకు దీంట్లో ఏ విధంగా బెనిఫిట్ జరుగుతుంది అని చూసినట్టయితే మనకు ఎంఆర్పి కంటే తక్కువ వస్తాయి ప్రొడక్ట్స్. దాంతో పాటు 10% మనం రివార్డ్ పాయింట్స్ కానీ డిస్కౌంట్ పాయింట్స్ కానీ యూజ్ చేసుకోవచ్చు. అదే విధంగా మనకి ఇక్కడ ఏ ప్రొడక్ట్ పర్చేజ్ చేసినా మనకు నెక్స్ట్ షాపింగ్ లో మనము మన యొక్క ఐడిని అనేది మనం యాక్టివేషన్ అనేది చేసుకోవచ్చు.
ఆ విధంగా మనకు బెనిఫిట్ ఉంటుంది. ఈ విధంగా బెనిఫిట్ ఉంటుంది. దాంతో పాటు ఇక్కడ మనకు ఆటో గ్రూప్ మ్యాచింగ్ ఏ విధంగా ఉంటుందని చూసినట్టయితే, మన లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్‌లో గనక మనము గ్రూప్ మ్యాచింగ్ అయినట్టయితే, మనకు 25% మనకు ఇక్కడ ఏదైతే 12% గ్రూప్ మ్యాచింగ్ ఉందో, ఇక్కడ పర్ మంత్ 30,00,000 రూపీస్ వరకు మనకిక్కడ క్యాపింగ్ అనేది తీసుకోవచ్చు. ఈ యొక్క మ్యాచింగ్ మీద పర్ మంత్ 30,00,000 తీసుకునే అవకాశం ఉంది. మ్యాచింగ్ పైన 12% అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మనకిక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, పెర్ఫార్మన్స్ బోనస్. ఈ యొక్క పెర్ఫార్మన్స్ బోనస్ గనుక చూసినట్టయితే ఎంత పొటెన్షియల్ ఉంది అని చూసినట్టయితే, ఓన్లీ ఒక 10th లెవెల్ వరకు మాత్రమే మనం చూడొచ్చు. 4,38,85,320 రూపీస్ పర్ మంత్ సంపాదించుకునే అవకాశం. 4,38,85,320 రూపీస్ పర్ మంత్ సంపాదించుకునే అవకాశం ఓన్లీ నెక్స్ట్ షాపీలో పెర్ఫార్మన్స్ బోనస్ ఒకటే. ఇంకా మనకు 178 కోట్లు వేరు, మ్యాచింగ్ ఇన్కమ్ వేరు, ఇది వేరు. ఇవన్నీ మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని మనం ప్రాక్టికల్‌గా చేస్తే ఇంకా మనకి ఇంకా బావుంటుంది. దాంతో పాటు ఇక్కడ లీడర్‌షిప్ బోనస్ ఉంటుంది. ఒక లీడర్‌షిప్ బోనస్ గనుక మనం చూసినట్టయితే, మనకు 5th జనరేషన్ వరకు మన యొక్క మ్యాచింగ్ ఇన్కమ్ పైన 2.5% అనేది ఎక్స్‌ట్రా ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క లీడర్‌షిప్ బోనస్. దాంతో పాటు మనం ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, కంపెనీ రాయల్టీ ఎవరికిస్తారు అని చూసినట్టయితే, గోల్డ్ రాయల్టీ ఎవరైతే అచీవర్ అయితారో వాళ్ళకు 3% కంపెనీ బిజినెస్ వాల్యూమ్ పైన మనకు ఈక్వల్‌గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఎంతమంది గోల్డ్స్ ఉన్నారో అంతమందికి. మనం గోల్డ్ కావాలంటే మనం తీసుకొచ్చిన 5 మంది సిల్వర్ చేస్తే మనం గోల్డ్ అవుతాం. దాంతో పాటు ఇక్కడ మనము కంపెనీ రాయల్టీ డైమండ్ వాళ్ళకి ఏ విధంగా ఇస్తుందంటే 2% ఇస్తది. ఇక్కడ 2% అంటే మనం డైమండ్ కావాలంటే మనం తీసుకొచ్చిన వాళ్ళే కాదు, డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో 10 లెవెల్‌లలో 5 మందిని మనము గోల్డ్ స్టార్ చేసినట్టయితే మనం డైమండ్ స్టార్ అవుతాం. 2% వస్తుంది కంపెనీ టర్నోవర్ నుంచి. ఆ తర్వాత క్రౌన్ డైమండ్ కనుక చూసినట్టయితే గెట్ 1% ఆఫ్ కంపెనీ బిజినెస్ వాల్యూమ్ ఈక్వల్ డివైడెడ్ ఇన్ ఆల్ క్రౌన్ డైమండ్స్. మనం డైరెక్ట్‌గా కాదు, డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో 10 లెవెల్‌లలో 5 మందిని మనము డైమండ్ చేసినట్టయితే మనం క్రౌన్ డైమండ్ కంపెనీ టర్నోవర్ నుంచి 1% అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత రాయల్ క్రౌన్ డైమండ్ 0.5% మన డిఫరెంట్ లెగ్గులలో 5 మందిని క్రౌన్ డైమండ్ చేస్తే మనం రాయల్ క్రౌన్ డైమండ్ అనేది కావడం అనేది జరుగుతుంది. దాంతో పాటు ఇక్కడ మనకు బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది బ్యూటిఫుల్ ఇన్కమ్. మన యొక్క డ్రీమ్స్ అండ్ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం దీని ద్వారా ఫుల్‌ఫిల్ చేసుకునే అవకాశం ఉంది. మనకు ట్రావెల్ ఫండ్ ఉంటుంది, కార్ ఫండ్ ఉంటుంది, హౌస్ ఫండ్ ఉంటుంది. 1% కంపెనీ టర్నోవర్ నుంచి గనుక మనకు 50,000 గ్రూప్ బీవీ మ్యాచింగ్ అయినట్టయితే మనకు ట్రావెల్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మనకు కార్ ఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 2% కంపెనీ టర్నోవర్ నుంచి 1,00,000 గ్రూప్ బీవీ మ్యాచింగ్ అయినట్టయితే ఇక్కడ 2% అనేది కంపెనీ టర్నోవర్ ఇవ్వడం జరుగుతుంది కార్ ఫండ్. దాంతో పాటు హౌస్ ఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 2% కంపెనీ టర్నోవర్ నుంచి 1,50,000 గనక గ్రూప్ మ్యాచింగ్ అయినట్టయితే మనకు 2% హౌస్ ఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క పేఅవుట్ ఏ విధంగా ఇస్తారు అని చూసినట్టయితే మనకు మంత్లీ బేసిస్‌లో ఇస్తారు. ఇవన్నిటి కూడా ఒక కండిషన్ ఏంటి అని చూసినట్టయితే నెక్స్ట్ షాపీలో మనం చూసినట్టయితే 200 బీవీ అనేది మనకు దీంట్లో పర్చేస్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రొడక్ట్స్ మనకి ఇంట్లోకి ఏవైతే ప్రొడక్ట్స్ కావాలో అవి మనం దీని ద్వారా తీసుకుంటే మనకు ఇవన్నీ ఇన్కమ్ కూడా ఎలిజిబుల్ కావచ్చు. 200 బీవీ అంటే మినిమమ్ 1000 రూపీస్ బిఫోరే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థాంక్ యూ టు వన్ అండ్ ఆల్. ఎండింగ్ వరకు విన్నందుకు థాంక్ యూ. దాంతో పాటు ఇక్కడ మీరు నెక్స్ట్ మనీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ షాపీ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. జూమ్ యాప్ లేని వాళ్ళు కూడా జూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు క్లాసెస్ అనేది వినొచ్చు. నెక్స్ట్ షాపీలో మీకు రైట్ లెఫ్ట్ బైనరీ ఉంటుంది. నెక్స్ట్ మనీలో మీకు యూనిలెవెల్ ప్లాన్ ఉంటుంది. నెక్స్ట్ కామర్స్ అనేది నెక్స్ట్ మనీలోనే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పటి వరకు విన్నందుకు థాంక్ యూ. దాంతో పాటు ఇంకా మీకు ఏమైనా క్వరీస్ ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. నేను మీకు దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే మీరు